మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి షెడ్యూల్పై అయోమయం అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ అన్న డిఎస్సి అన్న ఒకటే. డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తుంది. ప్రధానంగా డిఎస్సి తేదీలు, పరీక్ష కేంద్రాలపై స్పష్టత కరువైంది. టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ని ప్రకటించలేదు, కనీసం వెబ్సైట్లోనూ ఆ సమాచారం పొందుపరచలేదు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సహాయక కేంద్రాలకు ఫోన్ చేసినా వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నందున మొదట పరీక్ష కేంద్రాల ఎంపిక ఐచ్ఛికాలు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించవలసి ఉంటుంది. మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు అది మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం కల్పిస్తామంటూ కూడా ప్రెస్ నోట్లో మనకి ఒకసారి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారనే వివరాలను సెలెక్ట్ చేసే అవకాశం అయితే కల్పిస్తారు. దాంతోపాటుగా మీరు మీ సొంత జిల్లా అప్లికేషన్తో రాయాలంటే లోకల్ జిల్లాకి రాసుకోవచ్చు, లేదా నాన్ లోకల్ జిల్లాకి రాసుకోవచ్చు. ఈ పరీక్ష కేంద్రాల ఎంపికకి సంబంధించిన ఐచ్ఛికాలు ఇచ్చుకునే అవకాశం కల్పించవలసి ఉంటుంది. అది కూడా ఎప్పటి నుంచి అన్నది స్పష్టత లేదు. అభ్యర్థులందరికీ 4 వారాల సమయం ఇస్తారా, లేక కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఈ సమయం ఇస్తారా అనేది కూడా చెప్పడం లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1 నెల రోజుల పాటు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా 1 నెల రోజుల పాటు సమయం అయితే ఉంటుంది. ప్రభుత్వం సాహసం చేసి ముందుగా పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బిఎడ్ అభ్యర్థులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 1 నెల రోజుల పాటు సమయం అనేది అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీరందరూ కూడా డిఎస్సి రాసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో, ఇప్పుడు 2024 టెట్ ఎవరైతే రాసి క్వాలిఫై అయ్యారో వీళ్ళందరికీ కూడా డిఎస్సి రాసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫైనల్గా డిఎస్సికి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అఫీషియల్గా వెల్లడించని పరిస్థితి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావాలి. 15వ తారీఖు నుంచి పరీక్షలు ప్రారంభం అవ్వాలి. ఈ తేదీలు మారాయా? స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పరీక్షలు యథాతథంగా ఉంటాయా? పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో 15వ తారీఖున స్టార్ట్ కావు. ఈ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా 1 నెల రోజుల పాటు సమయం అయితే ఉంటుంది. ప్రభుత్వం సాహసం చేసి పరీక్షలు కండక్ట్ చేయాలని చూస్తే ఏప్రిల్ 1st వీక్ తర్వాత మనకి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను ప్రకటించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఎలక్షన్స్ నేపథ్యంలో ఈలోపు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం పరీక్ష తేదీలకు సంబంధించి స్పష్టత ఇస్తే ఇప్పుడే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామంటే కుదరదు. కాబట్టి ప్రభుత్వం ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా స్పందిస్తుంది. అప్డేట్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. ఇక టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసినట్లయితే మార్చి 6వ తారీఖుతో టెట్కి సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించి పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం నాటికల్లా ఆల్రెడీ పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి పేపర్స్ కానివ్వండి, కీ కానివ్వండి, అబ్జెక్షన్లు కానివ్వండి జరుగుతున్నాయి. ఇక పేపర్ 2Aకి సంబంధించి, పేపర్ 1Bకి సంబంధించి, పేపర్ 2Bకి సంబంధించి అన్ని రకాల కేటగిరీ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు కీ అబ్జెక్షన్లు పెట్టడం కానివ్వండి, రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవడం కానివ్వండి మనకి అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి 27వ తారీఖు నుంచి మార్చ్ 3వ తారీఖు మార్నింగ్ సెషన్ వరకు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఏవైతే సెషన్లు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి పేపర్లు కానివ్వండి, కీలు కానివ్వండి, రెస్పాన్స్ షీట్లు కానివ్వండి, కీ అబ్జెక్షన్లు కానివ్వండి ఈరోజు మార్చ్ 7వ తారీఖు కదా, ఈరోజు మనకి వెబ్సైట్లో పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం మార్చ్ 7వ తారీఖు నుంచి అన్ని రెస్పాన్స్ షీట్లు కానివ్వండి, అబ్జెక్షన్లు కానివ్వండి ఒక 7 రోజుల పాటు ఇక్కడి నుంచి అవకాశం ఇస్తామని చెప్పారు. కాబట్టి అట్ అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ ఐడిలోకి వెళ్ళి ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇక్కడ అప్డేట్ రాగానే ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు రెస్పాన్స్ షీట్ వచ్చినట్లయితే క్యాండిడేట్ లాగిన్లో మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు వస్తుంది హాల్ టికెట్ డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, ఎంట్రీ అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏ విధంగా అబ్జెక్ట్ చేయాలని కూడా ఆల్రెడీ సెపరేట్గా నేను మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీ క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే తాత్కాలిక కీలో అబ్జెక్షన్ అయితే చేయండి.
ఇక ఏపీడిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో చూసినట్లయితే ఎటువంటి రీషెడ్యూల్కి సంబంధించి మనకి పీడిఎఫ్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి రీషెడ్యూల్కి సంబంధించి ఏ పీడిఎఫ్ అనేది అందుబాటులోకి వచ్చినా తప్పకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు వీడియో అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయినా ఎస్జిటికి సంబంధించి అయినా కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి కంప్లీట్ చేయాలంటే డిఎస్సికి సంబంధించి ముందు షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలంటే ఇటు టీసీఎస్తో కూడా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. టీసీఎస్కి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఇది ఒక బిజినెస్ స్టంట్ కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకముందే ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ని ప్రకటించాలి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ని కూడా ఇచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రానున్న 2 రోజుల్లో షెడ్యూల్ని ఖచ్చితంగా విడుదల చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికి డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో లాగిన్లో చెక్ చేసినట్లయితే ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. ప్రస్తుతం ఈ ఉన్న సమయం ఏదైతే ఉందో ఈ ఉన్న సమయాన్ని మీరు ఖచ్చితంగా చదవడానికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే ఒక 28 రోజులు సమయం ఉందని చెప్పేసి మీరు మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఫర్దర్గా ఏదైనా అద్భుతం మళ్ళీ జరిగి సమయం మీకు వచ్చిందంటే 4 నెలల సమయం వస్తుంది, లేదంటే తర్వాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి 28 రోజుల సమయం ప్రస్తుతానికి ఉందని చెప్పేసి మీరు మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఫర్దర్గా ఏ అప్డేట్లు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లైన్ టు లైన్ మీకు టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి www.ramramesheducation.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన యూట్యూబ్ ఛానల్లో కానీ రికార్డెడ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ పరంగా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇప్పుడే ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.